హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ ఇంటర్ నుంచి ఫిజిక్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో ఫిజిక్స్లో ఉన్న కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్. అయితే 8 మార్క్స్ క్వశ్చన్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎల్ఏక్యూస్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే 8 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కిర్చాఫ్స్ లా గురించి మనల్ని అడుగుతారు. కిర్చాఫ్స్ లాలో ఇక్కడ మనకి 2 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా, సెకండ్ లా. ఆ తర్వాత మనల్ని వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి అడుగుతారు. అయితే కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఏంటో చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఏమడిగారు? స్టేట్ కిర్చాఫ్స్ లా ఫర్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ అంటే మనల్ని ఏమడిగారు? కిర్చాఫ్స్ లాని స్టేట్ చేయని అన్నారు. సో ఫస్ట్ లాని స్టేట్ చేసి ఆ తర్వాత సెకండ్ లాని స్టేట్ చేయాలంటే దాని డెఫినేషన్ గురించి రాయాలన్నమాట. దాని డెఫినేషన్ రూపంలో రాయాలి. యూజింగ్ దీస్ లాస్ దట్ ద కండిషన్ ఫర్ ద బ్యాలెన్సింగ్ ఇన్ అ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఈ కిర్చాఫ్స్ లాస్ని యూజ్ చేసుకొని వీట్స్టోన్ బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేసిందని డెడ్యూస్ చేయండి అని అడుగుతున్నారు క్వశ్చన్లో మనకి. అయితే ఫస్ట్ కిర్చాఫ్స్ లాలో ఉన్న ఫస్ట్ లా ఏంటో చూద్దాం. ద సమ్ ఆఫ్ electric currents flowing into a junction is equals to the sum of electric currents flowing out of the same junction. ఇది ఒకటి సరిపోయిద్ది. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీనింగ్ ఏంటంటే ఒక జంక్షన్ అంటే జంక్షన్ అంటే ఒక 4-5 లైన్స్ లేకపోతే 4-5 ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జంక్షన్ రోడ్ ఉందనుకుందాం. ఇటు నుంచి ఒక వే ఉంటుంది, ఇటు నుంచి ఒక వే, ఇటు నుంచి ఒక వే, ఇటు నుంచి ఒక వే, అలా ఇలా 4 వేస్ కలిసిన రోడ్డు ఉంటుంది కదా, దాన్నే జంక్షన్ అంటారు. ఇక్కడ కూడా అంతే, ఈ 4 లైన్స్ కలిసిన దీన్నే జంక్షన్ అంటారు. అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ కరెంట్స్ అయితే పాస్ అవుతుందో అన్ని నెంబర్ ఆఫ్ కరెంట్స్ని బయటకు వెళ్తాయి అన్నమాట దీని నుంచి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కరెంట్ జంక్షన్ వైపుగా వస్తుంటే ఇంకో కరెంట్ ఆటోమేటిక్గా జంక్షన్ బయటికి వెళ్ళిపోయింది. ఎన్ని నెంబర్ ఆఫ్ కరెంట్స్ జంక్షన్లోకి వస్తాయో అన్ని నెంబర్ ఆఫ్ కరెంట్స్ బయటికి వెళ్తాయి. ద సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఫ్లోయింగ్ ఇన్ టు అ జంక్షన్, లోపలికి వచ్చే కరెంట్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద సేమ్ జంక్షన్. అదే జంక్షన్లోంచి బయటకు వస్తాయి అనమాట. సో లోపలికి వచ్చేవన్నీ లోపలికి యారో మార్క్ ఉంటాయి. I1, I2, I3 ఆర్ ద కరెంట్స్ ఫ్లోయింగ్ ఇన్ టు ద జంక్షన్ టువర్డ్స్ జంక్షన్లోకి ఫాలో అవుతున్న కరెంట్స్ I1, I2, I3. ఇవి ఈక్వల్ టు ఇవి దేనికి ఈక్వల్? బయటకు వచ్చే కరెంట్స్కి ఈక్వల్. I4 I5కి ఈక్వల్ అవుతుంది. ఇటు +I4 ఇటు +I5 ఇటులో బయటకు వచ్చేస్తే -I4 -I5 ఈక్వల్స్ టు 0 అయింది. ఇది చూడండి. ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎనీ జంక్షన్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఈజ్ 0. ఇప్పుడు I1 I2 I3 I4 అనేవి అన్ని కరెంట్స్ పాస్ అవుతున్నాయి. ఆ కరెంట్స్ అన్నిటిని మనం సమ్ చేస్తే మనకు డిఫరెన్స్ 0నే వచ్చింది. అదే వాళ్ళు ఇక్కడ చెప్పారు. ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎ జంక్షన్ ఎట్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఈజ్ 0. ఇదే కిర్చాఫ్స్ ఫస్ట్ లా. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ అయితే ఈ జంక్షన్ కళ్ళి వస్తున్నాయో, జంక్షన్ లోపలికి వస్తున్నాయో అన్ని నెంబర్ ఆఫ్ కరెంట్స్ బయటికి వెళ్తాయి. లేకపోతే అందులో ఉన్న కరెంట్స్ అన్నిటినీ యాడ్ చేస్తే దాని సమ్ 0 అవుతుంది. అయితే ఇది ఫస్ట్ లా వచ్చేసి బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ మీద ఈ ఫస్ట్ లా డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ లా గురించి చూద్దాం. సెకండ్ లానే మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అని కూడా అంటారు, లేకుంటే లూప్ లా అంటారు, లూప్ థియరం అంటారు, కిర్చాఫ్ సెకండ్ లా అంటారు, ఏదైనా యూజ్ చేయొచ్చు మనం. ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అయితే ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా కిర్చాఫ్ సెకండ్ లా అనేది లూప్ లాకి మాత్రమే, క్లోజ్డ్ సర్క్యూట్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. క్లోజ్డ్గా లేకపోతే అది పాసిబుల్ అవ్వదు. మనకు డయాగ్రామ్ కూడా క్లోజ్డ్గా ఇస్తారనమాట. అయితే అదే ఇచ్చారు ఇక్కడ క్లియర్గా. ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. పొటెన్షియల్ డిఫరెన్స్, ప్రతి కరెంట్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ మొత్తాన్ని సమ్ చేస్తే, యాడ్ చేస్తే 0. సిగ్మా V, మ్యాథమెటికల్గా దాన్ని మనం సిగ్మా V ఈజ్ ఈక్వల్స్ టు 0గా రిప్రజెంట్ చేయొచ్చు.
అయితే ఇది ఫస్ట్ లా వచ్చేసి ఇలా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సెకండ్ లా వచ్చేసి బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఈ బొమ్మలో చూసినట్లయితే R1, R2, R3 అనేది రెసిస్టర్స్. ఆర్ని రెసిస్టర్స్తో డినోట్ చేస్తాం. ఐ అనేది కరెంట్ పాస్ అవుతుంది. ప్రతి దగ్గర ఐ కాన్స్టెంట్, ఐ మారదు. R1, R2, R3 అనేది మారుతుంది. మనకి ఏమన్నారు, వేటి సమ్ అన్నారు, పొటెన్షియల్ డిఫరెన్సెస్ యొక్క సమ్. పొటెన్షియల్ డిఫరెన్సెస్ అంటే వి యొక్క సమ్. మనకు తెలుసు కదా ఫార్ములా V = E - IR. ఈ ఫార్ములా నుంచి మనకి ఐ కాన్స్టాంట్గా ఉంది, ఈ కాన్స్టాంట్గా ఉంది. R1, R2, R3గా మారిపోయింది కదా. సో ప్రతి దాని దగ్గర మనం V = E - IR1 + IR2 + IR3 ఇలా రాస్తాం. IR ప్లేస్లో R అనేది R1, R2, R3గా ఉంది కాబట్టి IR1 + IR2 + IR3గా రాసుకుంటాం. మైనస్ని ప్రతిదానికి మల్టిప్లికేషన్ చేస్తే IR1 - IR2 - IR3 V = ఇప్పుడు ఇందులో నుంచి మనం I వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, I వాల్యూని కనుక్కోవాలి. సో ఈ వాల్యూస్ అన్నిటిని తెచ్చేసుకోండి, ఇది తీసుకురండి. IR1 - IR2 - IR3 ఇదేమైంది, E - V అయింది. అంతే కదా. మనకి ఇక్కడ వెలాసిటీ సిగ్మా V అంటే ఏమన్నారు, 0 అన్నారు కదా. సో V మనం ఈ మొత్తం సమ్ని 0కి ఈక్వల్ చేసుకోవచ్చు, అంటే ఇది E. సో E = IR1 - IR2 - IR3. సిగ్మా V = 0 మొత్తం యాడ్ చేస్తే, అంటే ఇక్కడ మనకి దాని అర్థం V = 0 అని. సో V దగ్గర 0 పెట్టేసుకోవచ్చు. సో ఇందులో నుంచి ఐని కామన్ తీస్తే R1 - R2 - R3. ఐని ఇటు పక్కకు తెచ్చేసి ఈని ఇటు తెస్తే, అంటే R1, R2, R3నే ఇటు తెద్దాం. ఐని అటే ఉంచి R1, R2, R3 అనేది ఇటు తెద్దాం. ఓకేనా. E/R1 + R2 + R3 ఇదే I వాల్యూ. I = E/R1 + R2 + R3. ఇది సెకండ్ లాలో మనకు వచ్చే డెరివేషన్. లోంచి ఈని ఇలా రాసుకొని V 0 కాబట్టి 0 పెట్టేస్తాం. ఐని కామన్గా తీస్తాం. ఐని ఇక్కడే ఉంచి ఆర్ని =కి ఇవతలకి తెచ్చేస్తాం, అంతే. అయితే ఇది కిర్చాఫ్ ఫస్ట్ లా, కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్ ఫస్ట్ లా బేస్డ్ ఆన్ ఛార్జ్, కిర్చాఫ్ సెకండ్ లా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎనర్జీ. ఈ రెండు ఫార్ములాస్ని యూస్ చేసుకొని మనం ఇప్పుడు వీట్స్టోన్ బ్రిడ్జ్ని తెలుసుకోవాలి. అయితే ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి కిర్చాఫ్ ఫస్ట్ లా అండ్ కిర్చాఫ్ సెకండ్ లాని క్లియర్గా నేర్చుకుందాం. ఓకే కదా. కిర్చాఫ్ ఫస్ట్ లా ఎన్ని నెంబర్ ఆఫ్ కరెంట్స్ అయితే జంక్షన్ లోపలికి వస్తున్నాయో అన్ని నెంబర్ ఆఫ్ కరెంట్స్ బయటికి వెళ్ళాలి. అంటే అది నెంబర్ ఆఫ్ కరెంట్స్ అని కాదు, కానీ కరెంట్ యొక్క వాల్యూ, దాని వాల్యూ ఎంతైతే అంత. అంటే ఈ వాల్యూ లోపలికి వచ్చే వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేస్తే బయటికి వెళ్ళే వాల్యూస్తో ఈక్వల్ అవ్వాలి. అది కిర్చాఫ్ ఫస్ట్లా చెప్తుంది. కిర్చాఫ్ సెకండ్లా దాని వోల్టేజ్ డిఫరెన్స్ గురించి చెప్తుంది, V గురించి. పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి చెప్తుంది. ఒక లూప్ అంటే క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నిటినీ యాడ్ చేస్తే 0 రావాలి. ఇది ఓకేనా. వీటిని యూస్ చేసుకొని మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ని చూద్దాం. ఆ వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ వరకు ఇంతే ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసి అడగవచ్చు. మేము నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ని క్లారిఫై చేయగలుగుతాం. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకున్న డౌట్స్ని కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఇంప్రూవ్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అనుకుంటే మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.